మీ జీవితం మీరు కోరుకున్నట్లు లేదు అంటే, మీరు కావాలనుకున్న మీ కలల కారు వీధిలో నుంచి దూసుకుపోవడం మీరు చూశారనుకోండి, తల్లిదండ్రులు వారి పిల్లలతో మీకు ఎదురుపడితే ఒక ప్రేమ జంటను చూసినప్పుడు రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. చాలామంది వారి ఫ్యూచర్ గురించి ఆలోచించి భయపడుతుంటారు. ఆకర్షణ సూత్రానికి, విశ్వ సూత్రాలకి అనుగుణంగా నడుచుకుంటే జీవితమే మిమ్మల్ని అనుసరించి నడుస్తుంది. కాబట్టి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీ ఆలోచనలు, మీ భావాలు మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. మీ ఆలోచనల్లో, మీ భావనల్లో మీరు బహిర్గతం చేసిన దాన్ని బట్టే మీ జీవిత అనుభవాలు ఉంటాయి. మీరు ఎంపిక చేసుకునేవే మీకు దొరుకుతాయి. జీవితం ఒక క్యాటలాగ్ లాంటిది. అందులో నుంచి మీరు ఇష్టపడి, గాఢంగా వాంఛించి, ప్రేమించిన విషయాలే మీరు సంపాదించుకుంటారు. అయితే మీరు ఇష్టపడి ప్రేమించిన వాటిని ఎంచుకుంటున్నారా, లేక మీకు నచ్చని వాటిని విమర్శిస్తూ కూర్చున్నారా అనేది ముఖ్యం. ఒకవేళ మీ జీవితం మీరు కోరుకున్నట్లు లేదు అంటే, మీరు ఇష్టం లేని వాటిని విమర్శిస్తూ కూర్చున్నారన్నమాట. అవి మీ దృష్టిని మళ్లిస్తున్నాయి. మన జీవన ధ్యేయం కృతజ్ఞత, ప్రేమే కావాలి, కానీ విమర్శ కాదు. మనకి కావాల్సింది ఆనందం. మన జీవన ధ్యేయం ఏమిటంటే, మనకు ఇష్టమైన వాటిని, మనం ప్రేమించే వాటిని సాధించడం. మీరు ప్రేమించే విషయాన్ని ఎన్నుకోండి. ఉదాహరణకు, మీరు కావాలనుకున్న మీ కలల కారు వీధిలో నుంచి దూసుకుపోవడం మీరు చూశారనుకోండి, విశ్వం మీ జీవితంలోకి ఆ కారును మీకు బహుకరిస్తుందన్నమాట. మీకు ఆ కారే సర్వస్వం అయినప్పుడు అది తప్పకుండా మీ సొంతమవుతుంది. అలా కాకుండా మీరు కలల కన్న కారుని ఎవరైనా నడపడం చూసినప్పుడు మీకు అసహ్యం కలిగిందనుకోండి, అప్పుడు మీరు మీ కలలను ధ్వంసం చేసుకున్నట్లు లెక్క. ప్రేమతోనే దాన్ని మీరు సంపాదించుకోగలరు, కానీ అసూయ వంటి నెగిటివ్ భావంతో సంపాదించలేరు. మనకు లేనిది మరొకరి దగ్గర ఉంటే మనకేంటి నష్టం అసలు, కదా? మీకు ఆ వస్తువు మీద ఎంత కోరిక, ప్రేమ ఉంటే అది మీకు దక్కుతుంది. ఒక ప్రేమ జంటను చూసినప్పుడు మీకు కూడా అటువంటి పార్ట్నర్ కావాలనిపిస్తుంది. కానీ వారిని చూసి మీరు దిగులుతోనూ, ఒంటరితనంతోనూ కృంగిపోయారనుకోండి, మీరు నెగిటివ్ భావనను ప్రసరించినట్లే అవుతుంది. నేను దిగులుగా, ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అని మీరు విశ్వంతో చెప్పుకున్నట్లే అవుతుంది. అందుకని మీ కోరికను మీరు గాఢంగా ప్రేమించాలి. అలాగే మీరు అధిక బరువుతో లావుగా ఉన్నారనుకోండి, అలా వీధిలో నడుచుకుంటూ పోతుంటే మీకు ఒక పొందుకైన శరీరం గల మనిషి ఎదురుపడితే ఎలాంటి భావాలు వస్తాయి? మీకు జీవితం ఒక చక్కని శరీరాన్ని చూపించి అలా ఉండమని సంకేతం ఇస్తుంది. కానీ మీరేమనుకుంటున్నారు? మీకు అలాంటి శరీరం లేదని బాధపడుతున్నారనుకోండి, దానికి అర్థం నాకు అలాంటి శరీరం వద్దు, నాకు ఇలాంటి లావు శరీరమే కావాలి అని అనుకుంటున్నారని అర్థం. మీరేదో ఒక జబ్బుతో బాధపడుతున్నప్పుడు మీ చుట్టూ అంతా ఆరోగ్యవంతులే ఉంటే ఎలా అనిపిస్తుంది మీకు? దాని సంకేతం ఏంటో తెలుసా? జీవితం మీకు ఆరోగ్యవంతుల్ని చూపించి అలా ఉండమని చెబుతుంది. అప్పుడు మీరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని గట్టిగా కోరుకుని కృషి చేస్తే తప్పకుండా అవుతారు. కానీ వారిని చూసి బాధపడితే అనారోగ్యాన్ని ఆహ్వానించినట్లే లెక్క. వేరే మనిషిలో ఏ మంచి విషయాన్నైనా చూసి మీరు ఆనందిస్తే, మీకు మంచి భావాలు కలిగితే ఆ మంచి మీకు కూడా అంటుకుంటుంది. అదేవిధంగా మీకు ఉండాలనుకున్న గుణాలు మరి ఎవరి దగ్గరైనా మీకు కనిపిస్తే ఆ వ్యక్తిని అభినందించండి, మీరు కూడా ఆనందించండి. అప్పుడు ఆ గుణాలను మీరు ఆహ్వానించినట్టే అవుతుంది. ఎవరైనా తెలివిగా, ప్రతిభావంతంగా, అందంగా ఉంటే ఆ గుణాలను ఇష్టపడండి, ఆహ్వానించండి. మరొక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను. మీకు చాలా కాలంగా సంతానం కలగాలని ఉంది, కానీ ఆ కోరిక తీరలేదు. అప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు వారి పిల్లలతో మీకు ఎదురుపడితే మీకు ఆనందం కలగాలి. అలా కాక మీకు అలా ఉండే అదృష్టం లేదని దిగులు పడితే నిజంగానే ఉండదు. రాబోయే పిల్లల్ని మీరు వెనక్కి పంపిస్తున్నారన్నమాట. పిల్లలు మీకు ఎదురుపడడం అంటే జీవితం మీకు అలాంటి అవకాశం చూపిస్తుంది. దాన్ని మీరు ఎంచుకోవాలి. ఏదైనా ఒక ఆటలో ఒక పర్సన్ గెలిచినా, మీ సహోద్యోగికి జీతం పెరిగినా, ఎవరికైనా లాటరీ తగిలినా, తన పార్ట్నర్ తనకొక అద్భుతమైన కానుక ఇచ్చిందనో లేదా ఇచ్చాడనో మీకు చెప్పినా, ఒకరు కొత్త ఇల్లు కొనుక్కున్నామని చెప్పినా, వారి పిల్లలకి స్కాలర్షిప్ వచ్చిందని చెప్పినా, వారికి ఎంత హర్షాతిరేకం కలుగుతుందో మీకు అంతే హర్షాతిరేకం, అంతే ఆనందం కలగాలి. అప్పుడు మీరు ఆ ఆనందాన్ని, హర్షాతిరేకాన్ని ఆహ్వానిస్తున్నారన్నమాట. మీరు కలలు కనే కారు, మీకు ఒక పొందుకైన శరీరం, మంచి గుణాలు, మంచి జీవన భాగస్వామి ఇవన్నీ కావాలనుకుంటే అలా పొందిన వారిని చూసి ఆనందించండి.
మీ ఆనందమే వాటికి ఆహ్వానం. జీవితంలో అన్నీ మీ ముందున్నాయి. మీకేం కావాలో ఏం అక్కర్లేదో మీరే ఎంచుకోవాలి. జీవితం అనే క్యాటలాగ్లో ఎన్నో భావనలు ఉన్నాయి. మీకు నచ్చినవి మీరే ఎంచుకోవాలి. అసూయ వంటి నెగిటివ్ భావనలు దగ్గరికి రానివ్వకండి. మీకు అవసరమైన వాటిని ప్రేమించండి, గాఢంగా కోరుకోండి. ఆ శక్తే మీకు అవి దొరికేలా చేస్తుంది. నిజమైన ప్రేమ కలవారికి ఎప్పుడూ అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళు ప్రేమను ఎంత పెంచితే అంత పొందుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకోవడానికి ఒకటే సరళమైన పద్ధతి ఉంది. అది మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా మంచిగా ఉంచుతుంది. ఆకర్షణ సూత్రానికి ఈ ప్రపంచంలో కావాల్సింది ఒకే ఒక వ్యక్తి, అది మీరే. ఎందుకంటే ఆ సూత్రం మీ భావనలకే స్పందిస్తుంది కనుక. మీరు తప్ప మరో వ్యక్తితో ఆ సూత్రానికి సంబంధం లేదు. ఎందుకంటే ఎవరి గురించైనా మీరు ఏమైనా అనుకుంటే దాన్ని మీరు వెనక్కి తెచ్చుకుంటున్నారన్నమాట. మరొక వ్యక్తి గురించి మీరు ఎలా భావిస్తున్నారో, మరొకరి గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారో, ఏమనుకుంటున్నారో, వారికి మీరేం చేస్తున్నారో అదంతా మీకు మీరు చేసుకున్నట్లే. ఎవరి గురించైనా విమర్శలు, తీర్పులు చెబితే మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్లే, మీ మీద మీరు తీర్పు చెప్పుకున్నట్లే. మరొకరిపై ప్రశంసలు, ప్రేమ కురిపిస్తే మీపై మీరు కురిపించుకున్నట్లే. అందువలన మీరు కోరుకున్నది మరొకరి దగ్గర ఉంటే అది మీకు లభిస్తుంది. దానికి కావాల్సింది వారిని మీరు అభినందించడం, మీ కోరికను ప్రేమించడమే మీరు చేయాలి. మీకు నచ్చనివి, మీకు ఇష్టం లేని వాటిపై తీర్పులు చెప్పడము, విమర్శించడము మానేసి వాటిని పట్టించుకోకుండా ఉండండి. ఆకర్షణ సూత్రంలో అవును అన్న మాట ఒకటే ఉంటుంది. మీకు ఇష్టం లేని వాటి నుంచి మీ దృష్టిని మళ్లించండి. వాటిని అసలు పట్టించుకోకండి. మీకు ఇష్టం లేని వాటికి మీరు వద్దు, కాదు అని సమాధానం చెప్పకండి. ఉదాహరణకు, నాకు అలాంటి పనికిమాలిన జీవితం వద్దు, నేను అలా ఉండాలనుకోవడం లేదు, నాకు అలాంటి వస్తువు వద్దు, నాకు అలాంటి పనికిమాలిన హెయిర్ కట్ వద్దు అని పదే పదే చెప్తే వాటినే మీరు ఆకర్షించుకుంటారు. మీరు దేనికి వద్దని, కాదని చెప్పకూడదు. అలా చెబితే మీరు నెగిటివ్ని ఆకర్షిస్తారు. ఉదాహరణకి, ఈరోజు ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉందని కానీ, ఇక్కడ సర్వీస్ అసలు ఏం బాగోలేదని కానీ, వాళ్ళు ఎప్పుడు ఆలస్యంగానే వస్తారని కానీ ఇలా అనుకున్నారనుకోండి, ఆ సందర్భాలన్నింటినీ మీ జీవితంలోకి మళ్ళీ ఆహ్వానిస్తున్నారన్నమాట. ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు వాటి గురించి మర్చిపోండి, మాట్లాడకండి. అవి అలా జరిగి ఉండవచ్చు, కానీ వాటికి మీ జీవితంలో ప్లేస్ లేదు. జపాన్లోని ఒక టెంపుల్లో ఒక సూక్తి ఉంది, చెడు చూడకు, చెడు వినకు, చెడు అనకు అని. మీకు ఇష్టం లేని దాన్ని ఖండించడం కన్నా ప్రేమించిన దాన్ని ప్రశంసించడం మంచిది. మీకు ఇష్టమైన విషయం కనిపించినప్పుడు అవును అనండి. మీకు నచ్చిన మాట వినిపించినప్పుడు అవును అనండి. మీకు నచ్చిన రుచి లభించినప్పుడు అవును అనండి. అలాగే మీకు నచ్చిన పరిమళానికి, స్పర్శకి, అన్నింటికీ అవును అనండి. అవి మీ దగ్గర ప్రస్తుతం లేకపోవచ్చు, కానీ త్వరలో లభిస్తాయి. వాటి మీద ప్రేమను ప్రశ్నించడం ద్వారా వాటిని మీరు ఆకర్షిస్తున్నారన్నమాట. మీ కోరికల సాధనకు హద్దులంటూ ఉండవు. కావాల్సిందల్లా వాటిని ప్రేమించడం, గాఢంగా వాంఛించడం. ఈ విశాల విశ్వంలో దేనికి కొరత లేదు. కొరత అనిపించడం అంటే వాటి మీద ప్రేమ లేకపోవడం అన్నమాట. మీ ఆరోగ్యానికి, ధనానికి, ఆనందానికి దేనికి ప్రపంచంలో లేదు కొరత. డిమాండ్ ఎంత ఉంటే సప్లై అంత ఉంటుంది. మనం ప్రేమను ప్రశ్నించిన కొద్దీ మనకు లబ్ధి ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ ఒకసారి రిపీట్ చేద్దాం. 1. జీవితం మనకు అన్నీ ఇస్తుంది. మనకేం కావాలో మనమే ఎంపిక చేసుకోవాలి. 2. మీరు కోరుకున్నది ఏదైనా ఇతరుల వద్ద ఉంటే అది మీ దగ్గరే ఉన్నంత హర్షాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేయండి. దాన్ని మీరు గాఢంగా ప్రేమిస్తే అది తప్పకుండా దొరుకుతుంది. 3. మీరు కోరిన వాటిని మీరు చూసినప్పుడు అవి కూడా మీతో సమానమైన ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. 4. జీవితపు క్యాటలాగ్లో మీకు నచ్చనివి, ఇష్టం లేనివి కూడా ఉంటాయి. వాటి పట్ల నెగిటివ్ భావాలు పెంచుకుంటే వాటిని ఎంపిక చేసుకున్నట్లే అవుతుంది. 5. మీకు ఇష్టం లేని వాటి నుంచి వైదొలగండి. వాటిని పట్టించుకోకండి. మీకు నచ్చిన వాటికి, మీరు ఇష్టపడే వాటికి అంగీకారం తెలపండి. వాటిని అవును అనండి. 6. ఆకర్షణ సూత్రం మీ భావాలన్నింటికీ స్పందిస్తుంది కనుక మీరు ఇచ్చేదే ముఖ్యం. ఆకర్షణ సూత్రమే మీ చట్టం. 7. మీకు ఎందులోనైనా కొరత కనిపిస్తే అది మీలోని ప్రేమరాహిత్యానికి సంకేతం. 8. ఎవరి విషయంలోనైనా తీర్పులు, విమర్శలు చేస్తే అవి మీ మీద మీరు చేసుకున్నట్లే. మీరు ఎవరినైనా అభినందించినా, ప్రశంసించినా మిమ్మల్ని మీరు అభినందించుకున్నట్లే, ప్రశంసించుకున్నట్లే. ఈ వీడియోలో నేర్చుకున్న జ్ఞానాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయండి. లైఫ్ అద్భుతంగా ఉంటుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.